ఇంట్లో ఏమేమి ఉన్నాయి వంట చేయడానికి? ఇప్పుడు నాకేమైనా వంట చేసి పెడతావా? ఇద్దరం వచ్చాం, నాతో పాటు ముగ్గురు ఉన్నాం. అమ్మ రా, ఏదో ఒకటి వండుతాను. అన్నం ఉన్నది. ఏదో ఒకటి కాదు, ఏది వండుతావు చెప్తే దాన్ని బట్టి నేను ఇక్కడ ఆగుతాను. ఏటో ఉలో కట్టు కాస్తాను. మరి కూర చారు? ఓకే, కూర చారు లేవు, అదే అన్నం ఉంది. కొన్ని బియ్యం చాలపోతే ఎడతాను. మరి చాలా కదా, ముగ్గురికి కదా. మరి వండుతాను, వండాలి. వండుతాను. కూర ఏంటి చెప్పి తర్వాత వంటకు వెళ్దాం. కట్టు ఇంకా బాబు కూరకి వెళ్తావు, పుస్తకం ఇస్తాను. పుస్తకం ఏంటి? ఖాతా అరువు తెచ్చి పెడతాను. నీ పేరు చూడగానే వాళ్ళు ఇచ్చేస్తారా? మాంసం ఎవరో పుస్తకం చూడగానే ఇచ్చేస్తారా? ఎంత 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 తెప్పిస్తావు? 100 రూపాయలది మాంసం. 100 రూపాయలది నాకు సరిపోతుంది. మరి నీకు మరి వాళ్ళకి? పోనీ 200 తెప్పిస్తాము. ముగ్గురు ఉన్నాం మేము. అదే ముగ్గురు ఉన్నాను. మళ్ళీ నువ్వు కూడా అడుగుతావుగా మా దాంట్లో? నేను అడగను, నాకు వద్దు, మీకే ఎడతాను చాలా వండేసి. అలా అయితే ఓకే. 300 అయితే ఓకే చెప్తాను కదా, మీరు రాక వచ్చారు కదా. అదే అదే అందుకే తెప్పించిదా? తెప్పించే, తీసుకురా పుస్తకం వెళ్ళి. బాబు తెచ్చి పెట్టమ్మా. ఎంత ఉందో పద్దు చూద్దాం. 100 రూపాయలది వాడాను. ఇంకా 100 రూపాయలు అతనికి అప్పు ఉన్నావు. ఓకే, ఇప్పుడు వెళ్తే 300 అప్పు అవుతావు. మొత్తం 400 అప్పు అవుతుంది నీకు. పంపించండి. ఎంత అమ్మ తెచ్చి పెట్టు. 200 తెచ్చి పెట్టు. 200 అంటే ఏంటి మా అమ్మ? మళ్ళీ ఇందాక 300 అన్నా. 300 దాట తెచ్చి అమ్మ. తినకపోతే బాగా ఒప్పుకొని వండుతాను. నువ్వు వండకపోతే నేను ఒప్పుకోను. ఇప్పుడు నేను వండుతాను. లెగ్ పీస్ లో ఉండాలి. లివరు లివర్లో ఎవరు? మాంసం. చికెన్ కాదు, మటన్. మటన్ అరువు, చికెన్ అరువు ఎవరు? చికెన్ ఎవరు? మటన్ అయితే అరువిస్తారు. మటన్ అరువేస్తారు. ఉల్లిపాయలు ఉన్నాయా? ఉన్నాయి. పచ్చిమిరపకాయలు ఉన్నాయా? 2 ఉన్నాయి. అల్లం వెల్లుల్లి ఉందా? అన్నది. కరివేపాకు ఉందా? లేదు. మరి అలా కరివేపాకు లేకపోతే కూర ఎందుకు? కరివేపాకు లేకపోతే నేను అసలు మటనే తిన్నాను. బాబోయ్, లేని కోరుతున్నావు. లేని కరివేపాకు తెప్పించి ఒక 50 రూపాయలు కరివేపాకు తెచ్చి మటన్ లో 50 రూపాయలు కరివేపాకు ఉండాలి కదా. 300 మటన్ లో. పోనీ ఎవరన్నా అడుగుదాం. గరం మసాలా పౌడర్ ఉందా? ఉన్నది. కారం అది ఉందా? మసాలా కారం అది ఉందా? కారం, మసాలా కారం లేదు. మసాలా కారం లేకపోతే మటన్ బాగుంది. బాబోయ్, ఇన్నోటంటే నేను ఏం చెప్పింది? మామూలు కారమే. మరి వచ్చిన చుట్టాలు మసాలా కూర తిని అయ్యి వండేస్తానులే ఏదోటి. మరి రైస్ ఏ రైస్ తో వండుతావు? ఒక కోట బియ్యమే. కోట బియ్యం నాకు పడవు. మరి ఎలాగా? మరి సన్నాల బియ్యం తింటాను. లేవు. మరి తెప్పించావు 200 అవి కూడా. కుమారి, బియ్యం తెచ్చాకెత్తాను. 2 కేజీలు బియ్యం ఇయ్యమ్మా. 2 కేజీలు సరిపోతుందా? మా ఊరే పిల్ల. మీ ఊరేనా? కుమారి 2 కేజీలు బియ్యం ఇవ్వ. సరే, ఎప్పుడు తింటాను మా అమ్మ. నాకు అరగంటలో చేస్తాను. అరగంటలో ఇయ్యమ్మా బియ్యం. బియ్యం నీళ్ళేసి వండుతా పాలేసి వండుతా? మా అమ్మ తల్లి నీళ్ళేసి వండుతాను. నీళ్ళేస్తారా మీరు? పాలేరా? అమ్మ నీళ్ళేసి వండితే నాకు అన్నం అలా ఎక్కదు. మరి అమ్మ నీళ్ళేసి వండుకుంటాం రా మేము. ఎప్పుడు పాలేసి వండుకోము. అవునా? అంటే కొంచెమైనా 1 లీటర్ పాలైనా లేవా? అమ్మ లేవమ్మా. అయ్యో, సరే అయితే ఫస్ట్ టైం తింటున్నాను అయితే నీళ్ళతో అన్నం. పాలేస్తే పరవన్నం అవుతుంది. అలాగే తింటాను నాకు. అలాగే అందుకే ఇంత తెల్లగా ఉన్నాను నేను. పాలన్నం తినబట్టే రోజు. అదిగో బియ్యం వస్తున్నాయి. కుమారి బియ్యం తెస్తుంది. అవి 2 కేజీలేనమ్మా? బియ్యం ఎన్ని కేజీలు అవి? నమ్మకం ఏంటి? షాప్ ఉందా? షాప్ ఉంది అవతల. గొడవ లేదు, ఎక్కడికి వెళ్ళకుండా అన్ని బాగానే సరే. బియ్యం అయితే తెప్పించా. మటన్ కూడా వచ్చిన తర్వాత అప్పుడు వంట చేద్దాం. నీకు బియ్యం అప్పు తెచ్చావు కదా మమ్మ, అప్పు మనకెందుకు, తీర్చేద్దాం. ఆవిడ బియ్యం ఆవిడకేది ఇచ్చేద్దాం. తీసుకురండి. ఆవిడ బియ్యం 2 కేజీలు తీసుకున్నావు కదా, 2 కేజీలు 4 కేజీలు ఇచ్చే ఆవిడకి. మనకొద్దు సరేనా? మన బియ్యం మనం తిందాం. మన బియ్యంతో వంట చేసుకుందాం. బియ్యం తీసుకురండి. ఈలోగా నీ ఆనందానికి తోడు ఇక కరివేపాకు వచ్చేసింది. కోరుకున్నట్టుగానే కరివేపాకు వచ్చింది. ఓకేనా? తెచ్చి ఇచ్చారమ్మా మీరు. అదే, ఈ కరివేపాకుతో ఇందులో ఉప్మా ప్యాకెట్ ఉంటుంది. ఉప్మా చేసుకో, ఇంకా ఆనందంగా ఉండు.
నేను వెళ్ళరాను ఇప్పుడు. వంట చేసుకో మంచిగా, మంచి కూర వండుకో ఈరోజు. వంట చేస్తానంటే అలా నన్ను వంట సరదాగా అన్నానులే మమ్మ. నీ వంట చేసుకొని కూర్చునేసరికి మరి నీలాంటి మామూలు ఇంకా బోల్డ్ మంది నా కోసం ఎదురు చూస్తున్నారు. మరి వాళ్ళందరికీ నిన్ను భోజనానికి పెట్టాలి కదా, ఇవ్వాలిగా. పెట్టాలమ్మా. అందుకే పెట్టావు తల్లి. నాకు 2 నెలలు 3 నెలలు వస్తాయి నాకు తల్లి. తిను, కడుపు నిండా అన్నం తిను. అలాగే సరేనా? నమస్తే. నమస్తే. బాయ్ బాయ్. బాయ్.